హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్. ఈజీగా టేస్టీగా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. దీనిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్, చక్కెర అంతా కరిగిపోయి బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, కొంచెం యాలకుల పొడి వేసేసుకున్నా. ఇది ఒక 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నా. చక్కగా బాయిల్ అయిపోయింది చక్కెర పాకం. స్టవ్ ఆపేసుకున్నా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ టైం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, అది వేసేసుకుందాం. ఇదంతా నెయ్యిలో బాగా ఉడికించాలి. నెయ్యిలో అంతా బాగా ఉడికిపోయి చూడండి పొడి పొడిగా వచ్చేస్తుందో. శనగపిండి మనం పచ్చిదే వేసి కలుపుకున్నాం కదా, ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా పొడి పొడిగా అయిపోయింది, పచ్చి వాసన అంతా కూడా పోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, అది వేసేసుకున్నా. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. చక్కెర పాకం అంతా బాగా పట్టేసి ముద్దగా రావాలండి. ఇది లాస్ట్ లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకున్నా. రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నా. ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ప్లేట్లో వేసేసుకొని
ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. గార్నిషింగ్ కోసం నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని నచ్చిన షేప్లో కట్ చేసేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవన్నీ తీసేసుకొని వేరే ప్లేట్లో వేసేసుకుందాం. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.